గురుదేవా, హ్మ్. 9 రోజుల పాటు మన ఊర్లో భగవంతుడిని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. హ్మ్. హ్మ్. భగవంతుడంటే జ్యోతి స్వరూపం. దానికి హ్మ్. సింబాలిక్‌గా మన సనాతన ధర్మంలో అఖండ జ్యోతి ఎలిగించడం జరుగుతుంది. సూపర్ నాన్న. అంటే మనకి దేవీ నవరాత్రుల్లో కూడా నవరాత్రులు చేసేవాళ్ళు కంపల్సరీగా అఖండ దీపారాధన చేస్తారనమాట. అది చ అది అంటే మనకి ఆ 9 రోజులు అమ్మని మనం సేవించుకోవటం ఒక అదృష్టంగా భావించాలి. హ్మ్. అలాగే వినాయక చవితిలో ఈ నవరాత్రుల్లో స్వామిని పూజించడం కూడా 9 రోజుల పాటు అది కూడా అఖండ దీపంతో పూజించడం అనేది అదృష్టంగా భావించాలి. ఓకే. ఇక్కడ ఎలా పెట్టాలి అనేది ఎక్కువగా ఆలోచన చేయట్ల. ఓకే. హ్మ్. చాలా ఇంపార్టెంట్‌గా చెప్తున్నాను. ఓకే. చక్కగా ఒక ఆకుపచ్చని వస్త్రాన్ని పరచండి. ఓకే. ఓకే. మనకి గణపతి బుధునికి అధిదేవత. ఓకే. ఓకే. కాబట్టి ఆకుపచ్చ వస్త్రాన్ని పరచండి. దాని మీద ధాన్యాన్ని పోయండి. ఓకే. ఓకే. ధాన్యాన్ని అంటే ఒక సేరుంబో ధాన్యం పోయండి చక్కగా. ఓకే. పోసి ప్రమిదలు చాలామంది ఒక ప్రమిదే పెడతారు. హ్మ్. అది చాలా రాంగ్. ఓకే. హ్మ్. ఎప్పుడైనా సరే మనం దీపం పెట్టేటప్పుడు 2 ప్రమిదలు పెట్టాలి. ఓకే. ఓకే. దీపావళి కానీ ఎప్పుడైనా సరే ఎక్కడ దేవుడి దగ్గర మనం పెట్టే ప్రమిదలు ఎప్పుడైనా సరే 2 ప్రమిదలు ఉండాలి. ఓకే. ఓకే. 2 ప్రమిదలు పెట్టి ఆవు నెయ్యి గాని ఓకే. మీకు శక్తి కొలది చెప్పింది శాస్త్రం కానీ ఆవు నెయ్యి అయితే ఏంటంటే మనకి మొత్తం పరిసరాల్ని పరిశుభ్రం చేస్తుంది. ఓకే. ఓకే. అంటే దాంట్లో నుంచి వచ్చే వెలుతురు నుంచి దాంట్లో నుంచి వచ్చే వాయువులు కూడా అన్నీ కూడా మనకి పొల్యూషన్ ఫ్రీ అవుతాయి. ఓకే. ఓకే. ఇక్కడ ఎక్కడ కూడా కకృతి పడేవో పిచ్చి పిచ్చి బ్రాండ్‌లు తేబాకండి. హ్మ్. చక్కగా మంచివే తీసుకెళ్ళండి. మీకు గోశాలలు దొరికితే గోశాలలో నుంచో ఓకే. లేదా బ్రాండెడ్ కౌ గీస్ ఓకే. తీసుకోండి. ఓకే. ఒక రూ. 100 ఎక్కువైనా సరే బ్రాండెడ్‌వి వాడండి. 9 రోజుల పాటు ఈ విధంగా స్వామిని అంటే అఖండం ఎప్పుడు కూడా మనకి ఆ 9 రోజుల పాటు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంది అంటే, మీరు ఏం సంకల్పించుకున్నా అది జరిగి తీరుద్ది. ఓకే. ఓకే. మనకి శాస్త్రంలో గూడా ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో ఏదో సమస్యలొస్తున్నాయి, ఏదో ప్రాబ్లమ్ వస్తుంది అని అన్నప్పుడు మనం రకరకాల పరిహారాలు చెప్తాం జ్యోతిష్య అవును. శాస్త్రం హ్మ్. ప్రకారం. దాంట్లో ప్రధానమైనది అఖండ దీపం. ఓకే. ఓకే. అంటే అంటే దీపంలోనే మనం బ్రహ్మను చూస్తాం. అవును. అంటే భగవంతుడి దీపస్వరూపము. హ్మ్. ఓకే. దీపశిఖ అనేది చాలా చాలా పవిత్రమైనది. చాలా అద్భుతమైనది. దీపశిఖకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అవును. అంటే మన వెలుగుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది శాస్త్రంలో. మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎన్నో సమస్యలతో బాధపడే వాళ్ళకి గురు దీపం పెట్టమని చెప్తాం. ఓకే. అంటే పసుపు కలర్ క్లాత్ కింద వేసి మొత్తం ప్రమిదలకంతా కూడా పసుపు రాసి 2 ప్రమిదలను పెట్టి దాంట్లో మనం శనగలు పోసి ఆ హ్మ్. శనగల పైన ఈ 2 ప్రమిదలను పెట్టి మనం దీపారాధన చేయమంటాం. అది మినిమమ్‌గా 3 రోజులు. ఓకే. లేదా నవరాత్రులు 9 రోజుల పాటు చేయమని చెప్తాం. అంటే గురువు యొక్క బలం పెరగడానికి మనం ఏదో రకాల సమస్యలతో బాధపడేవాళ్ళు దాని నుంచి విముక్తి పొందడానికి చాలా అద్భుతమైన పరిహారంగా చెప్తాం. అట్లాగే మనం ఈ వినాయక నవరాత్రుల్లో అద్భుతంగా బుధుని యొక్క అనుగ్రహం అంటే హ్మ్. బుద్ధి, జ్ఞానము, వ్యాపారము, మన యొక్క ప్రొఫెషన్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మీరు ఇంట్లో చేసుకునేవాళ్ళు కూడా చక్కగా ఆకుపచ్చ బ్లౌజ్ పీస్ గాని ఏదైనా మంచి వస్త్రం తీసుకోండి. దాని మీద వడ్లు పోయండి. ఒక సేరుంబావు వడ్లు పోయండి. దాని మీద 2 ప్రమిదలు పెట్టండి. ఓకే. పెద్ద అఖండ ప్రమిదలు పెద్ద పెద్దవి దొరుకుతాయి. దాన్ని ఒకటి పెట్టకండి. ఓకే. 2 పెట్టండి. 2 హ్మ్. పెట్టి దాంట్లో మీకు చేతనైతే కాదు మాక్సిమం మీరు ఆవు నెయ్యితోనే దీపారాధనకి ప్రయత్నం చేయండి. ఓకే. గురుగారు మేము అంత పెట్టలేము, నిజంగా అంత పెట్టలేము అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు నువ్వుల నూనెకి ప్రాధాన్యత ఇవ్వండి. ఓకే. ఈ 2 గాకుండా ఏవో పిచ్చి పిచ్చి తైలాలతో మాత్రం పెట్టినా ఉపయోగం ఉండదు. గురుదేవా, నవరాత్రుల్లో జరగరాని సంఘటన జరిగి, ఈ హ్మ్. అఖండ దీపానికి హ్మ్. అంతరాయం కలిగిందనుకోండి. హ్మ్. 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 దాన్ని ఎలా ప్రక్షాళన చేసుకొని మళ్ళీ స్వామివారికి అఖండ దీపం వెలిగించుకోవాలి? ఇప్పుడు ఒకటి నాన్న, ఇప్పుడు మనిషి కర్మని అనుభవించాలి అనుకున్నప్పుడు మనం ఒక ఒక వాహనాన్ని నడుపుతూ ఉంటాం. ఓకే. మనం మన మన ప్రయత్నపూర్వకంగా ఏ జీవిని చంపకపోయినా, హ్మ్.
దానంతట అదే పిల్లో, కుక్కో మన మన కారు కిందకో, మన వెహికల్ కిందకో వచ్చి చచ్చిపోద్ది. అవును. మన కర్మను అనుభవించాలి అని చెప్పి భగవంతుడు నిర్ణయించినట్టే లెక్క. అంతేనే కదా! ఓకే. అలాగే మనం ఒక మంచి సంకల్పంతో, ఒక కోరికతో మనం అఖండ దీపం పెడతాం. పెట్టినా ఒక్కొక్కసారి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అవును. అది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వలన అయి ఉండొచ్చు. అవును. ఓకే. అంటే మన ప్రారంధంలో ఇంకేదో ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. అక్కడ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటంటే, మనకి భగవంతుడు పరీక్ష పెట్టాడనుకోండి, ఏదైనా అనుకోండి. ఓకే. హ్మ్. ఫస్ట్ మీ ప్రాబ్లమ్ అంటే మీరు చేసిన తప్పేంటో గ్రహించండి. ఓకే. తప్పేంటో గ్రహించి ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తారో, దాని గురించి మీరు చింతిస్తారో, ఎప్పుడైతే దాని గురించి ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, హ్మ్. ఆటోమేటిక్‌గా మొత్తం అసలు ఆ పాపం నుంచి మీరు విముక్తి కలుగుతారు. ఓకే. ఈ కలియుగంలో ఎప్పుడైతే మనం చేసిన తప్పును ఒప్పుకున్నామో, దానికి పరిహారం చేయడానికి రెడీ అవుతాం మానసికంగానే ఆటోమేటిక్‌గా మనం మన యొక్క ఆ తప్పుల నుంచి విముక్తి పొందుతాం. కాబట్టి ఫస్ట్ ఇటువంటి ఏదైనా విఘ్నం జరిగినప్పుడు మనం ఏం తప్పు చేశాము అనేది ఫస్ట్ ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. చేసుకొని ఫస్ట్ దాన్ని ఒప్పుకోండి మనసుతో. ఒప్పుకొని దానికి పరిహారంగా స్వామివారికి క్షమాపణలు చెప్పుకొని దాన్ని పరిహారం చేయడానికి రెడీ అవ్వండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు సెట్ అయిపోతుంది. అంటే అక్కడ ఏదో అంటే ఏదైనా విఘ్నం జరిగినా గానీ మీరేం బాధపడాల్సింది కాదు. స్వామికి క్షమాపణలు చెప్పుకొని ఇమ్మీడియేట్‌గా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయండి. ఓకే. అట్లా అని చెప్పి విఘ్నం కలిగిందని చెప్పి అక్కడితో వదిలేయబాకండి. ఓకే. 9 రోజులు దాన్ని పరిపూర్ణంగా చక్కగా పూజ చేయండి.